హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియాలో ఆగస్టు 14th కూలీ వర్సెస్ వార్ 2 దీని గురించే డిస్కస్ చేస్తున్నాం. ఈ పోరు ఎలా ఉండబోతుందో అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కానీ దీని తర్వాత కూడా వచ్చే నెల సెప్టెంబర్ 5th ఆ స్థాయిలో కాకపోయినా ఒక మంచి పోటీ అయితే సినిమా ఇండస్ట్రీలో నెలకొనబోతుంది. అంటే మంచి మంచి సినిమాలు ఆ రోజు కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో ఆ ఫైట్ గురించి ఏ విధంగా, అంటే ఆ ఫైట్ ఏ విధంగా ఉండబోతుందో కూడా చూద్దాం. అంటే ముఖ్యంగా అనుష్క గారి ఘాటి, తేజ సజ్జా గారి మిరాయి సినిమా రాబోతుంది, శివకార్తికేయ గారి సినిమా రాబోతుంది. సో మంచి సినిమాలు ఈ మూడుకు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ పోటీ ఎలా ఉండబోతుందో కూడా డిస్కస్ చేద్దాం. సో వీటి గురించే మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, అనుష్క గారు స్క్రీన్ పైన ఎప్పుడు కనిపిస్తారని చెప్పేసి అభిమానులు అయితే ఎప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఆమె దగ్గర నుంచి కూడా ఒక సినిమా వచ్చేసింది ఘాటి, సెప్టెంబర్ 5th రెడీగా ఉంది. ఇక హనుమాన్ సినిమాతో ఒక రేంజ్ కి వెళ్ళిపోయారు తేజ సజ్జ గారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మిరాయి వచ్చింది, అది కూడా సెప్టెంబర్ 5th. ఇక శివకార్తికేయన్ గారు తమిళంలో మంచి మార్కెటే కాకుండా తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. తన దగ్గర నుంచి మద్రాసు సినిమా వస్తుంది. మూడు మంచి సాలిడ్ సినిమాలు. ఎలా ఉండబోతుంది సార్ పోటీ? అంటే ఇప్పుడు సంవత్సరానికి దాదాపుగా 300 సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారానికి 2-3 సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే కదా. మనకు 52 వారాలు అంటే మినిమం ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఎలాగో చిన్న హీరోల సినిమాలు లేదంటే మీడియం రేంజ్ సినిమాలు రావు. ఇప్పుడు ఆగస్టు 14 అంటే అది ఎక్స్టెండెడ్ వీకెండ్ లాగా ఉంది కాబట్టి, హాలిడే ఉంది కాబట్టి వస్తున్నాయి 2 సినిమాలు. లేకపోతే పెద్ద హీరో సినిమా ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఇలా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమాలు విడుదల అనేది ఉండవు. కాబట్టి పెద్ద హీరోల సినిమాలో 10-15 సినిమాలు ఉన్నప్పుడు రిలీజ్ అవ్వవు. మిగతా అన్నిట్లో కనీసం 3-4 సినిమాలు అయితే రిలీజ్ అవ్వాల్సిందే కదా. అందువల్ల ఇప్పుడు సెప్టెంబర్ 5వ తారీఖు నువ్వు చెప్తున్నటువంటి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నువ్వు అన్నట్టు హీరోయిన్లో అనుష్కకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్. అంతకుముందు ఆమె చేసిన అరుంధతి, ఇటువంటి సినిమాల వల్ల బాహుబలి అనేది అల్టిమేట్ సినిమా. అలాగే చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ గా అరుంధతికి ఒక సెపరేట్ ఇది ఉంది. దానికి తోడు వేదం సినిమా తర్వాత క్రిష్ కాంబినేషన్ లో అనుష్క చేసిన సినిమా కావడం వల్ల కూడా ఈ ఘాటి సినిమాకి ఒక క్రేజ్ ఉంది. దట్టు చాలా గ్యాప్ తర్వాత, అంటే వేరియస్ రీజన్స్ వల్ల బాహుబలి తర్వాత అసలు విపరీతంగా సినిమాలు క్రేజ్ వచ్చినప్పుడు కూడా, విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చినప్పుడు కూడా ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం పెద్దగా ఇది చేయలేదు. అంటే బాహుబలి తర్వాతనే భాగమతి వచ్చింది, అది పెద్ద హిట్ అయింది కదా. తర్వాత ప్రీవియస్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అది కూడా చాలా మంచి హిట్ అయింది. అందువల్ల అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ ఘాటి కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నారు అనుష్క ఫ్యాన్స్ తో పాటు క్రిష్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా. ఇకపోతే నువ్వు అన్నట్టు తేజ సజ్జాకి హనుమాన్ సినిమాతో ఒక రేంజ్కి ఒక పాన్ ఇండియా సినిమా లాగా అది మన హిందీలో కూడా విపరీతమైనటువంటి వసూళ్లు సాధించి అతనికి ఒక స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా కావడం వల్ల తేజ సజ్జా నుంచి వస్తున్న ఈ మిరాయి పట్ల కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే శివకార్తికేయన్కి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో మన తెలుగులో కూడా అతని సినిమాలు దాదాపు డాక్టర్ వరుణ్ కానీ, ప్రిన్స్ కానీ, మహావీరుడు, అమరన్, ఇలాగ అన్ని సినిమాలు కూడా ఇక్కడ హిట్ అయినాయి, కమర్షియల్గా కూడా హిట్ అయినాయి. కాబట్టి అతని సినిమా కోసం కూడా, మద్రాసి అనే సినిమా కోసం కూడా జనాలు వెయిట్ చేసేలాగా ఉంది. ఈ 3 సినిమాలు కూడా అంటే ప్రస్తుతానికి అయితే 3 సినిమాలు కూడా పాజిటివ్ ఇదే ఉంది. వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుంది, ఏ సినిమా వెనకబడుతుంది అన్నది మనం వెయిట్ చేయాలి. ఓకే సార్, ముఖ్యంగా అనుష్క గారి ఘాటి పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే మనం అనుష్క గారి పేరు చెప్పగానే లేడీ ఓరియంటెడ్ సినిమాలు గుర్తొస్తాయి. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చెప్తే ఇప్పుడున్న జనరేషన్ లో అనుష్క గారి గుర్తొస్తారు. సో అలా చాలా రోజుల తర్వాత, అంటే ఒక అరుంధతి, భాగమతి తర్వాత లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేస్తున్నారు కాబట్టి ఘాటి సినిమా, సో దానికి #1 పొజిషన్ ఇచ్చేయచ్చా అంటే హై ప్రకారం చూసుకుంటే? ప్రస్తుతానికి అయితే ఈ 3 సినిమాల్లో అంటే మిరాయిని కూడా మనం తక్కువ చేసి చేయడానికి లేదు కానీ, బట్ ఆబ్వియస్లీ ఘాటికి కొంత క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అనుష్క ఉన్న క్రేజ్, క్రిష్కి ఉన్నటువంటి ఒక ఇది. అంటే మొన్న హరిహర వీరమల్లు సినిమా కూడా, ఆ సినిమాలో అందరూ ఏంటి బాగున్న సీన్లు క్రిష్ తీసుకుంటాడు అనే ఒక ఇది వచ్చింది. అంటే అతని మీద ఒక నమ్మకం. ఒక ఎన్టీఆర్ సినిమాలు 2 కొంచెం డిసప్పాయింట్ చేసినాయి తప్ప, అతను చూస్తే అతనికి క్రిష్ కానీ, కృష్ణ వందే జగద్గురుం కానీ, వేదం కానీ, ఇలాగా గమ్యం, ఇలా అంటే మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్, సెన్సిబుల్ డైరెక్టర్. హిందీలో కూడా అతనికి మంచి హిట్స్ ఉన్నాయి. అందువల్ల కూడా
క్రిష్ వల్ల, అనుష్క వల్ల ఘాటీకి ఇది ఉంది. ఈ తేజ సజ్జా సినిమా హనుమాన్ తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల మిరాయికి ఉంది. ఇక శివకార్తికేయన్కి డైరెక్టర్ ఎవరు ఏంటి అన్నది సంబంధం లేకుండా శివకార్తికేయన్ వల్ల మద్రాసి సినిమాకి క్రేజ్. అంటే మూడు ఈక్వల్ గానే ఈక్వల్ ఇది ఉన్నప్పటికీ కూడా కొంచెం అనుష్క సినిమాకి కొంచెం ప్రయారిటీ ఉంటుందని మనం అనుకోవచ్చు. ఓకే, ఈ 3 సినిమాలు ఇప్పుడు సెప్టెంబర్ 5th రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఏదన్నా మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం ఇలాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉందా సార్ ఇప్పటివరకు అయితే? ఇప్పటివరకు అయితే ఈ 3 సినిమాలు కూడా అదే రోజు రావడానికి అవకాశం ఉంది. ఘాటి ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడింది అనుకుంటా వేరే కారణాల వల్ల. కాబట్టి ఘాటి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా వాళ్ళు అగ్రెసివ్ గా చేస్తున్నారు. ఈ మిరాయి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. ఎటు వచ్చి ఇంకా శివకార్తికేయన్ సినిమాకి సంబంధించి తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ జరగడం లేదు. కానీ అది ఇంకా టైం ఉంది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ 3 సినిమాలకు కూడా అంటే బాగుంటే హిట్ అవడానికి అవకాశం, అంటే ఒకేసారి ఒకే వారంలో వస్తున్నాయి కాబట్టి అది పెద్ద డిసడ్వాంటేజ్ అయితే అవ్వదని మనం చెప్పొచ్చు. ఓకే సార్, ఏదేమైనా 2025 అయితే సెకండ్ హాఫ్ లో సినిమా లవర్స్ కి అయితే పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది సార్. అంటే వరుసగా ఆగస్ట్ నుంచి జూలై నుంచి అని చెప్పుకోవాలి. సో కంటిన్యూస్ సినిమాలు ఉన్నాయి. అవును, సో సినిమా లవర్స్ కి అయితే ఒక పండగ వాతావరణం సార్. అదే అంటే మనం ఆల్రెడీ 6 months అయిపోయింది, సెకండ్ హాఫ్ నడుస్తుంది. అవును, నువ్వు అన్నట్టు ఇప్పుడు రేపు 14వ తారీఖున సినిమాలు మొదలు పెట్టి ఇంక వరుసగా సినిమాలు ఈ ఇయర్ లోనే అంటే 2026 బిగినింగ్ లో మన బాలకృష్ణ సినిమా కూడా ఇప్పుడు వస్తుందా, 25 ఎండింగ్ లో వస్తుందా, లేదంటే బిగినింగ్ లో వస్తుందా అన్నది మనం అప్పుడే చెప్పలేము. చిరంజీవి అయితే సంక్రాంతి రేస్ లో ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఆ సంక్రాంతికి విడుదల చేయడానికి కొన్ని సినిమాల్ని, ఈవెన్ రాజా సాబ్ కూడా సంక్రాంతికి December 5 నుంచి సంక్రాంతికి వెళ్తారా అనే ఒకటి అయితే ఉంది. అలాగే అఖండ 2 కూడా September 25th అంటారు. అదే రోజు ఓజీ ఉంది కాబట్టి అంటే ఇప్పుడున్న దీని దృష్ట్యా మరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలు ఒక రోజు రావడం అన్నది ఇద్దరికి మంచిది కాదు. వాళ్ళిద్దరికి రాజకీయంగా కూడా ఒకే దీంట్లో ఉన్న వ్యక్తులు కాబట్టి నాకు తెలిసి ఒకే రోజు అయితే విడుదల కాదు. కాబట్టి అఖండాన్ని కూడా బాలయ్య కూడా సంక్రాంతి సెంటిమెంట్ గట్టిగా ఉంది కాబట్టి అఖండ కూడా సంక్రాంతికి వెళ్తుందేమని చెప్పంటున్నారు. ఏదైనా సరే వరుసగా ఇంకా నువ్వు అన్నట్టు ప్రతి నెల కూడా సినిమాలు అయితే భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి అందరికి సినిమా లవర్స్ అందరికి కూడా మంచి పండుగ చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.